ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 50వ శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున, జ్ఞానయోగం యొక్క పరమ గమ్యమైన నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు ఏ విధంగా పరమాత్మను పొందుతాడో క్లుప్తంగా చెబుతాను విను. మిత్రులారా, ఇప్పుడు 51వ శ్లోకాన్ని తెలుసుకుందాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విశుద్ధ అంటే వాసనలు లేని బుద్ధి కలిగి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది ఇంద్రియ విషయాలను వదిలి మనస్సును నిగ్రహించి రాగద్వేషరహితుడై. మిత్రులారా, ఇప్పుడు 52వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాంత వాసంతో మితాహార్యై మనోవాక్కాయాలను నియమబద్ధం చేసి దృఢమైన వైరాగ్యంతో నిత్యము ధ్యానయోగంలో నిమగ్నమై. మాస్టర్స్, ఇప్పుడు 53వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అహంకార, అభిమాన, దంభ, కామ క్రోధాలను వదిలి విషయ సేకరణ సంగ్రహణలను విడిచి మమకారం వదిలిన శాంత చిత్తం కలిగిన వాడే బ్రహ్మత్వం పొందడానికి అర్హుడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 54వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభావాన్ని పొందిన ప్రసన్నమైన మనసు కలిగిన యోగి దేనిని కోరడు, దేనికోసం దుఃఖించడు, అన్ని భూతాల యందు సమదృష్టి కలిగి పరాభక్తిని అంటే పరమసిద్ధిని పొందుతాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 55వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. అలాంటి భక్తిని పొందినవాడు నా అంటే ఆత్మస్వరూప స్వభావాలను యథాతథంగా పూర్తిగా గ్రహించి చివరకు నాలోనే అంటే ఆత్మలోనే ఐక్యమవుతాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం 56వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. మాస్టర్స్, సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. కర్తృత్వ భావాన్ని, కర్మ ఫలాలను త్యజించి నన్నే నమ్ముకున్న కర్మయోగి అన్ని కర్మలను ఆచరిస్తున్నప్పటికీ సనాతనము అవినాశనము అయిన పరమపదాన్ని
పొందుతాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.